విశ్లేషకులు గుడ్ ఈవినింగ్ అండి జయరామ్ గారు. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుచుకున్నాం అంటున్నారు. బట్ మూడంతలు చూస్తుంటే హంగు ఏర్పడిన పరిస్థితి. అసలు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? అసలు ఓటర్ల ఈ తీర్పు చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఒక విశ్లేషణగా కూడా ఉంది. అంటే మొత్తం చూస్తే మూడింట చాలా వరకు కూడా హంగు 40+ వరకు కూడా హంగు ఏర్పడిన పరిస్థితి. సో ఎవరు గెలిచినట్టు అసలు? బిందు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలు డిఫరెంట్గా వాళ్ళకున్న ఔన్నత్యాన్ని, బెనిఫిట్ని, లేకపోతే వాళ్ళ గొప్పదనాన్ని మాత్రమే క్లెయిమ్ చేసుకుంటాయి. అది మనకున్న దరిద్రం. భారతదేశ పాలిటిక్స్ లోపల మేము తప్పులు చేస్తున్నామని ఇంతవరకు ఇందిరాగాంధీ నుంచి జవహర్ లాల్ నుంచి మొదలుకుంటే ఈరోజు మోడీ వరకు కూడా ఈ దమ్మున్న లీడర్ ఎవరు లేరు. ఆ మాట ఎవరు చెప్పలేదు. మేము తప్పులు చేస్తున్నాము, మా తప్పులను గమనించి ఓట్లేయన్న దమ్మున్న లీడర్ ఒక్కరిని చూపించండి, లేరు. మేము గొప్ప చేస్తున్నాం అంటే ఎదటోని చంపుకుంటూ కూడా అన్న ఇంకా స్వీట్గా చంపాలని అడిగేటోళ్ళే ఉన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయం కోసం మాట్లాడుతున్నాయి తప్పితే ప్రజల కోసం కాదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు అది గుర్తున్నది. కాకపోతే ఇక రాజకీయ నాయకులకు గుర్తులేదు ఆ విషయం. నెంబర్ 1, ఒకవేళ కనుక బీఆర్ఎస్ను చాలా వరకు జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, గ్రామీణ ప్రాంతాల లోపల బీఆర్ఎస్ కొంత వ్యతిరేకత ఉన్న పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు టౌన్లలోకి వస్తే బీఆర్ఎస్కు పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు నమ్మినా నమ్మకున్నా ఇది వాస్తవం. లేదు అట్లా కాదు అనుకుంటే నేనేం చేయలేను. వాళ్ళ దరిద్రం వాళ్ళకే ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వెనకంజ వేయడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు, ప్రీవియస్లీ వాళ్ళు చేసిన తప్పులు, ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించకపోవటం. కాంగ్రెస్ను ప్రశ్నించమని నేను 2 సంవత్సరాలు అంటే ఒక 5 నెలలు వదిలేస్తే మీరు చెయ్యని పని నేను ఒక్కరిని చేసుకుంటూ వచ్చాను. ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేదు. దమ్ము అంత తెలివిగా దమ్ముగా ఎవడు మాట్లాడలేదు. నేను మాట్లాడాను. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిన ప్రతి తప్పును ఎండగట్టాను, ప్రతి తప్పును ప్రజల ముందు పెట్టాను. మీరు అదన్నా ఎందుకు ఫాలో కాలేదు? నాతోని డిస్కషన్లో మీరు ప్రతి డిస్కషన్లో మీ వాళ్ళు ఉంటారు. బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, ఇతర నాయకులు ఉంటారు. మరి దాన్ని ఫాలో కావాలి కదా. నేను తప్పులే కదా మాట్లాడేది. ఏ ఒక్క విషయాన్ని మాట్లాడేది. ఈరోజు ప్రజలకు కావాల్సిన కనీస వసతులు నేను మీరు ఇచ్చిన వీళ్ళు 420 హామీలు అంటారు కదా, నేను 420 హామీల గురించి మాట్లాడలేదు. 3 విషయాలు మాట్లాడాను. ఆ 3 విషయాలు ఇంతవరకు ఏ పార్టీ మాట్లాడలేదు. నెంబర్ 1, ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యము, ఆల్కహాల్ని కంట్రోల్ చేయమని చెప్పాను. దాన్ని ఏం మానేయమని చెప్పలేదు. ఇప్పుడు మీరు మానేస్తే జనాలకు ఏదో పెద్ద ఉపయోగపడుతుంది అని చెప్పట్లేదు. అది కనీసం కంట్రోల్ చేయమని చెప్పాను. ఈ 3 విషయాలు ఏ పార్టీ మాట్లాడలేదు. దౌర్భాగ్యం ఏంటంటే, కానీ ఈ 3 విషయాల వల్ల ప్రతి పార్టీలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ అయినరు, ప్రజలు ఎఫెక్ట్ అయినరు. అంటే ఈ విషయాలు మాట్లాడరు. మరి మాట్లాడకుండా మీకు ఓట్లు ఎట్లా పడతాయి? మీకు హోల్డ్ ఉన్న ప్లేసులో నేను చెప్తున్నా, మన బీఆర్ఎస్కు హోల్డ్ ఉన్న ప్లేసులలో కూడా మీరు అంత క్లెయిమ్ చేయలేకపోయారు. వై? ఇది బీఆర్ఎస్కు ఉన్నది. బీజేపీ అంటారా? బీజేపీ అస్తమానం వచ్చేసి రేవంత్ను ఏదైనా మాట్లాడితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బండి సంజయ్. నాకు అర్థం కాలేదు. నేను బండి సంజయ్ డైరెక్ట్ చెప్తున్నాను. సంజయ్, నువ్వు వచ్చేసి కరీంనగర్లో ఒక చిన్న ఒక కాన్స్టిట్యున్సీకి మినిస్టర్వా, లేకపోతే భారతదేశానికి మంత్రివా అనేది అర్థం చేసుకోవాలి. ఇదే పీవీ గారు, అదే కరీంనగర్ నుంచి వచ్చిన పీవీ గారు, ఆయన నంద్యాలకు వెళ్ళిన తర్వాత నంద్యాలలో ఒక రిపోర్టరు గౌరవంగా, సార్ మీరు నంద్యాల నుంచి ఎంపీ అయ్యి ఈరోజు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, నంద్యాల విషయంలో మీరు ప్రత్యేకమైన ప్రేమ ఉందా అంటే నేను నంద్యాలకు ప్రధానమంత్రినా, భారతదేశానికి ప్రధానమంత్రినా అని ప్రశ్నించిండు. ఈరోజు ఒక మంత్రి, సెంట్రల్ మినిస్టరు, నేను కరీంనగర్లో కాన్స్టిట్యున్సీకి మాత్రమే మంత్రిలాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే అదే రేవంత్ మీద ఏదన్నా కూడా వెంటనే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు బీజేపీ వాళ్ళు ఆన్సర్లు చేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సేమ్ స్టోరీ. అంటే అప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు జరుగుతున్న విషయం మీరు ఎందుకు మాట్లాడతలేరు? నేను మాట్లాడుతున్నాను. అది బీజేపీకి ఉన్న నష్టం. ఈరోజు ఎంఐఎం పుంజుకున్నది. గౌరవిద్దాం, అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. ఈరోజు గెలిచిన ప్రతి ఒక్కరి వాళ్ళ శ్రమ నమ్ముకొని గెలిచిన వాళ్ళందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. కానీ ఈరోజు గెలవాల్సిన వ్యక్తులు కూడా ఓడిపోయింది కదా, దానికి మీరేం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? ఇంకొకటి చిన్న బ్రేక్ తీసుకుందాము, మీతోనే కంటిన్యూ చేస్తాను.